జగన్మోహన్ రెడ్డి గారేమో ట్వీట్ చేశారు, రాష్ట్రం ఒక బ్రాండ్ అయిపోయింది, అరాచకాలకి, అత్యాచారాలకి, హత్యలకి బ్రాండ్ అయిపోయింది, కేంద్రం ఇన్వాల్వ్ అవ్వాలి, మోదీ గారు అండ్ అమిత్ షా గారు వెంటనే జోక్యం చేసుకోవాలి అనేది ఆయన చేసిన ట్వీట్. మీరు చూసే ఉంటారు కదా, ప్రెస్ మీట్ కూడా పెట్టారు మీరు ఇవాళ. మీరేమో కొన్ని అరాచక శక్తులు అశాంతిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి అని ఎవరో దీని మీద ఒక ప్రభుత్వం మీద ఇది చేయడానికి అనేది మీ ఆరోపణ. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఆరోపణ కాదు సార్, అది ఇప్పుడు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల విధ్వంస పరిపాలనలో ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ఎన్ని హత్యలు జరిగినాయి మీకు విషయం చెప్పనా? యాజ్ పర్ క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారం కూడా ఉమెన్ మిస్సింగ్ కేసులు అయితే డబల్, మర్డర్స్ అయితే డబల్, అబ్యూజింగ్స్ అయితే డబల్, ఇవన్నీ కూడా చాలా జరిగినాయి. అవన్నీ పక్కన పెట్టండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు నోరిప్పని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కావాలని ఎందుకు అంత పర్టికులర్ గా నెల రోజుల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఏకంగా రాష్ట్రపతి ఇన్వాల్వ్ అవ్వాలని రాష్ట్రపతిని ట్యాగ్ చేయటం, అమిత్ షా గారిని ట్యాగ్ చేయటం, అమిత్ షా గారిని ఇన్వాల్వ్ అవ్వాలని మాట్లాడటం, ఇవన్నీ చూస్తా ఉంటాయి. నేనేమంటానంటే ఎన్నిసార్లు మేము వెళ్ళాల్సి ఉండేదండి లాస్ట్ 5 సంవత్సరాల్లో. ఈ రోజు పొంగనూరులో జరిగిన సిచ్యువేషన్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే అక్కడ ఎంపీ గారు వెళ్ళేటప్పుడు అలాంటి కొంచెం సెన్సిటివ్ ఇష్యూస్ లోకి వెళ్ళేటప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలి. అక్కడ ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రీ ప్లాన్డ్ గా వెళ్ళినట్టుగా అక్కడ చూసుకున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే కొంతమంది టీడీపీ వాళ్ళు అవనియండి, లోపల అరాచక శక్తులు వాళ్ళతో పాటు కలిశారు. 5 సంవత్సరాల్లో ఇబ్బందులు పడిన చాలా మంది వాళ్ళ తాలూకా ఒక కక్ష గురించో లేకపోతే వాళ్ళు బాధ కొద్దో వాళ్ళు ఒక ముందుకు ఒక ఫార్వర్డ్ స్టెప్ వేసిన దాంట్లోని ఒకటేంటంటే వాళ్ళు రెచ్చగొడితేనే వీళ్ళు ముందుకెళ్లారు. అంటే ఒక రెచ్చగొట్టే ధోరణిలో ఇరువురు మధ్యలోనే ఒక రాళ్ళు రువ్వుకోవటం అని, కొంచెం ఆ దెబ్బలు తగలటం అని, ఈవెన్ హాస్పిటలైజ్డ్ అవ్వడం అని జరిగినాయి. నేనేమంటానంటే ఒక బాధ్యత కలిగే ఎంపీ అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోకుండా ఉండాలనుకుంటే అతను అక్కడికి వెళ్ళేటప్పుడు అతనికి ఏదైనా డౌట్ ఉన్నా ఏం చేసినా ఏంటి పరిస్థితి అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఫస్ట్ టైం ఎంపీ ఏం కాదు కదా, ఈ రోజు ఆయన ఫస్ట్ టైం ఎంపీ అయ్యాడు, ఇప్పుడు ఏం తెలియదు అనుకోవడానికి లేదు కదా, లాస్ట్ టైం కూడా అతను ఎంపీనే కదా. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో కావాలని వాళ్ళు ఏదో ఒక అరాచకాన్ని సృష్టించాలి, ఎక్కడో ఒక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో ఫెయిల్ అయ్యారు అని చూపించడానికి ప్రయత్నంలో భాగమే తప్పించి ఇక్కడ మాత్రం జనాలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే లా అండ్ ఆర్డర్ విషయంలో వాళ్ళకి ఒక ఊరట వస్తుంది, 50% ప్రశాంతంగా బతకగలం నమ్మకం వాళ్ళకు ఉంటుంది. ఇదేంటంటే కావాలని క్రియేట్ చేయడానికి ఒకటైతే మేము కూడా చాలా క్లియర్ గా చెప్తున్నామండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు సామాన్య ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనలో ఇబ్బందులు పడ్డారు. ఎలాంటి ఇబ్బందులు పడ్డారంటే కొంతమంది ప్రాణాలు పోయినాయి, కొంతమంది జైలు పాలయ్యారు, కొంతమంది అబ్యూజింగ్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు, సోషల్ మీడియాలో తిట్లు తిన్నారు, చాలా రకరకాలైన ప్రాబ్లమ్స్ ప్రతి సివిలియన్ కూడా భరించారు. వీళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళకు ఒకటి ఏంటంటే గవర్నమెంట్ వచ్చింది, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చింది,